నన్ను కొంచెం గ్యాప్ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం. ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటు వేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతోనూ ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అని వాళ్ళం, మొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేసాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే 14-19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దశ దిశ నిర్దేశించారు.